దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ధర్మస్థలి వివాదం రోజుకొక మలుపు తిరుగుతున్నది. ఇప్పుడు తాజాగా రాజకీయ రంగు కూడా పులుముకున్నది. ముఖ్యంగా కర్ణాటక బీజేపీ ఈ వివాదంలో ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధర్మస్థలిలో ఏం జరిగింది అని నిగ్గు తేల్చడానికి సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే, బీజేపీ అసలు అక్కడ ఏమీ జరగలేదు, కావాలనే దుష్ప్రచారం జరుగుతోంది అనే కోణంలో ఆరోపణలు స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ధర్మస్థలిలో జరిగినట్లుగా చెప్తున్న మారణకాండ, అక్కడ వందలాది మంది మహిళలు అత్యాచారానికి గురై హత్య గావించబడి వివస్త్రాలుగా సమాధి చేయబడ్డారనే ఆరోపణల మీద కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. అయితే డీజీపీ స్థాయి అధికారి నాయకత్వంలో దర్యాప్తు సాగుతుంది. ఈ విషయం పైన బీజేపీ సీనియర్ నాయకుడు, అక్కడి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సిట్ దర్యాప్తును మాత్రం యడ్యూరప్ప ఆహ్వానించారు. కాకపోతే అసలు ధర్మస్థలిలో ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ ఏ తప్పు జరగలేదనే తాము భావిస్తున్నాము, అసలు అక్కడ ఏదో జరిగిందనే ఆరోపణల వెనుకనే ఏదో కుట్ర ఉన్నట్లుంది అని యడ్యూరప్ప ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా ధర్మస్థలి ప్రతిష్టను, పేరు ప్రఖ్యాతలను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఏదో జరుగుతోంది అనే ఒక అనుమానం కూడా యడ్యూరప్ప వ్యక్తం చేశారు. అసలు మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న మేము, అంటే బీజేపీ పార్టీ, ఇక ముందు ఏమి చేయాలి అనే విషయం కూడా ఆలోచిస్తున్నామని యడ్యూరప్ప బెంగళూరులో కీలక కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకున్నది. ఎందుకంటే ధర్మస్థలిలో 2005 నుండి 2014 వరకు, అంటే దాదాపు 19-20 సంవత్సరాల పాటు ఎన్నో అరాచకాలు జరిగాయి. అక్కడ వందలాది మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు, హత్యకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా అక్కడనే, అంటే ఆ నేత్రావతి నది ఒడ్డున ఎక్కడైతే ధర్మస్థలి పుణ్యక్షేత్రం ఉంటుందో అక్కడే ఖననం చేశారు అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు, అందులో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. అలాగే మహిళా కమిషన్ కూడా ఎంటర్ అయింది. అనేక ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దీంతో అక్కడ దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపడానికి డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా సీరియస్గా దీన్ని పట్టించుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అయింది. బీజేపీ ఎంటర్ అయ్యి ధర్మస్థలిలో అసలు ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక హిందూ దేవాలయాన్ని, ఈ యొక్క ధర్మ పరిరక్షణ ప్రాంతాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఏదో కుట్ర జరుగుతుందనే కోణంలో బీజేపీ అక్కడ ఒక కొత్త వాదనను బయటకు వెళ్ళింది. కేవలం యడ్యూరప్ప చేసిన కామెంట్సే కాకుండా బీజేపీ అనుకూల వర్గాలు, లేకుంటే ధర్మస్థలి ఆలయానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కొన్ని సందేహాలను, కొన్ని ప్రశ్నలను కూడా ఇప్పుడు ప్రధానంగా ముందు పెడుతున్నారు. ధర్మస్థలిలో ఖచ్చితంగా మారణకాండ జరిగింది అని చెప్తున్న వర్గాలు మాత్రం ఇంకో విషయం చాలా ప్రధానంగా అక్కడ ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే దేవాలయానికి వచ్చిన భక్తులు, లేకుంటే దేవాలయంలో పూజలు చేసే మహిళలు అత్యాచారానికి, హత్యకు గురయ్యారా కారా అనేది విషయం పూర్తిగా తెలియకపోయినా వేరు వేరు ప్రాంతాల్లో మరణించిన వారు, ముఖ్యంగా అనాథలు కావచ్చు, లేకుంటే భిక్షగాళ్ళు కావచ్చు, ఎవరెవరు ఎక్కడ చనిపోయినా, లేకుంటే ఎవరు ఏ దిక్కు లేని వారిని తీసుకొచ్చి ఇక్కడ చంపడమో, లేకుంటే చనిపోయిన శవాలను ఇక్కడ పాతిపెట్టి ఉంటారు, ఏదో క్షుద్ర పూజలు ఇక్కడ జరిగి ఉంటాయి అనే ఒక కోణంలో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద కూడా విచారణ బృందం దృష్టి కేంద్రీకరించి దర్యాప్తు జరుగుతున్నది. ప్రధానంగా అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, వందలాది మంది చనిపోయారు, హత్య గావించబడ్డారు, లేకుంటే అత్యాచారానికి గురయ్యారు, లేకుంటే వారిని ఖననం చేశారని చెప్తున్నారు. అంతమంది చనిపోతే దాదాపు 200 మంది, 300 మందిని కూడా చెప్తున్నారు. ఇంతమంది చనిపోతే ఇన్ని ఏళ్ళ వరకు ఆ విషయం ఎందుకు బయట పొక్కలేదు? ముఖ్యంగా ధర్మస్థలి అనేది ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో లేదు, లేక ఇంకెక్కడ లేదు. నేత్రావతి నది ఒడ్డున నిత్యం భక్తుల రద్దీ మధ్యలో ఉంటుంది. ప్రతిరోజు దాదాపు 10,000 మంది భక్తులు అక్కడికి వస్తారు. ఇంతమంది భక్తులు సంచరిస్తున్న ప్రాంతంలో వందలాది మంది మహిళలు అత్యాచారానికి గురై హత్య గావించబడి ఆ భూమిలోనే పాతిపెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సాధ్యం అనే విషయాలను ఇప్పుడు తాజాగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక అంశం కూడా వాళ్ళు ఏం బయటకు పెడుతున్నారంటే, వందలాది మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ చనిపోయినా, అత్యాచారానికి గురైనా, లేకుంటే అదృశ్యమైనా వాళ్ళ తరఫు బంధువులు రావాలి కదా, బంధువులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా, ఎందుకు రావడం లేదు? ఇప్పటివరకు మనం గమనిస్తే ధర్మస్థలిలో ప్రధానంగా ముగ్గురు మాత్రమే వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఫిర్యాదు చేసినట్టు కనపడుతుంది. 2003లో అనన్య భట్ అనే మెడిసిన్ ఎంబీబీఎస్ అమ్మాయి అదృశ్యమైతే దానిపైన తల్లిదండ్రులు పోలీసు కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తు సాగుతున్నది. 2012లో సౌజన్య అనే మరో స్టూడెంట్ కూడా అత్యాచారానికి గురై
హత్య గావించబడ్డది. దానికి సంబంధించి కూడా పోలీస్ కేసు నమోదైంది. అది దర్యాప్తు జరుగుతుంది. ఇంకొక మూడో కేసులో ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు అంటే ఈ ధర్మస్థలిలో అరాచకాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయని ఆరోపిస్తున్న పారిశుద్ధ కార్మికుడు తమ కుటుంబ సభ్యురాలైన ఒక ఆమె కూడా అన్యాయం జరిగింది అని బయటకు వచ్చాడు. అదొకటి. ఈ 3 అంశాలలో తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా ఎవరు వచ్చి పోలీసు కంప్లెయింట్ చేసినట్టు గాని, లేకుంటే తమకు అన్యాయం జరిగిందని, లేకుంటే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని గాని వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? వందలాది మంది చనిపోతే, అత్యాచారానికి గురైతే వాళ్ళ బంధువులు వచ్చి ఫిర్యాదు చేయాలి గదా! ఎందుకు చేయలేదు? అంటే అక్కడ ఏమీ జరగలేదు అనే ఒక వాదనను కూడా కొంతమంది బయటపెడుతున్నారు. అయితే దీనికి మహిళా కమిషన్ గాని, ఇటు దర్యాప్తు కోరుతున్న సంఘాలు గాని దానికి ప్రత్యాపరం చేస్తూ అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న పోలీసులు చాలామంది వచ్చి అడిగినా గాని పట్టించుకోలేదు. ముఖ్యంగా అదొక ధర్మస్థలి, ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. దాన్ని అపఖ్యాతి పాలు చేయొద్దు అనేది ఒకటి. లేకుంటే ఎవరి మీదైనా ఫిర్యాదు చేస్తే అది అక్కడ ధర్మస్థలి ఆలయానికి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుందని భయపడి కూడా కొంతమంది రాలేదనే వాదనను మరికొంతమంది ఇస్తున్నారు. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే 2014 వరకు అక్కడ ఈ మారణ హోమం జరిగిందని చెప్తున్నారు. 2014 పోయి ఇప్పటికి 10, 11 ఏండ్లు అవుతుంది. 11 ఏండ్ల వరకు 10, 11 ఏండ్ల వరకు కూడా ఈ విషయాలు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు ఉదయిస్తున్నది. అంతేకాకుండా 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయి అత్యాచారానికి గురై హత్య కూడా గావించబడ్డదనే ఒక ఆరోపణలు వచ్చాయి. దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా కొంతకాలం సాగింది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగింది. అప్పుడు కేవలం సౌజన్య విషయమే ప్రస్తావించారు తప్ప అక్కడ ఒక వందలాది మంది మరణించారనే వార్తలు కానీ, వదంతులు కానీ, ఆరోపణలు కానీ ఏమాత్రం రాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఏదో దురుద్దేశం ఉంది అనే ఒక వాదనలు కూడా బీజేపీ, దాని అనుకూల వర్గాలు మరియు ధర్మస్థలి నిర్వహణ కమిటీకి అనుకూలంగా ఉన్న వర్గాలు బయటపెడుతున్నాయి. ఇంకొక ప్రధాన పాయింట్ ఏంటంటే సిట్ ఏర్పాటైంది జూలై 20లో. ఇప్పటికి దాదాపు 4-5 రోజులు దాటిపోయింది. అయినప్పటికీ ఒక ఫిజికల్ ఎవిడెన్స్ సేకరించే పని అక్కడ సిట్ ప్రారంభించలేదు. కనీసం తవ్వకాలు జరపలేదు. కొంతకాలం కొద్ది దూరం తవ్వకాలు జరిపితే అక్కడ ఏమైనా ఫిజికల్ ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంది. అస్థిపంజరాలో, బొక్కలో ఇంకేమైనా దొరికే అవకాశం ఉంది. ఎందుకు ఆ పని ప్రారంభించలేదనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయితే దానికి కూడా పోలీసులు ఒక స్పష్టమైన సమాధానం చెప్తున్నారు. ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే ఆరోపణలు చేసిండో పారిశుద్ధ కార్మికుడు, ఆ కార్మికునికి సంబంధించిన ఒక బ్రెయిన్ మ్యాపింగ్ జరుగుతున్నది. అతన్ని మళ్ళీ నార్కో అనాలిసిస్ టెస్ట్ జరుగుతున్నది. ముందు అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, అతను చెప్పిన దాంట్లో నిజాలు, వాస్తవాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఊరికేనే ఆరోపణలు చేశాడా అనే విషయం ఫస్ట్ మాకు నిర్ధారణ చేసుకుంటాం. నిర్ధారణ చేసిన తర్వాతనే ఫిజికల్ ఎవిడెన్స్ కోసం తవ్వకాలు జరిపే పని ప్రారంభమవుతుంది. సిట్ దర్యాప్తులో కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎవరో ఆరోపించారని, ఎవరో అనుమానించారని తామేమీ చేయలేము. కాస్త నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం మేము పోతామని సిట్ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు బృందం చేసే దర్యాప్తుతో పాటు, ఆ విచారణతో పాటు రాజకీయం కూడా ఎంటర్ కావడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఇప్పుడు ఆ వివాదం మారిపోయింది. ఇంకా చూడాలి ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, దర్యాప్తు బృందానికి ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి, ఆధారాలు ఫిజికల్ ఎవిడెన్స్ కావచ్చు, అక్కడ ఉన్న సర్కమస్టెన్సెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఏది దొరుకుతుంది అనే విషయాన్ని బట్టి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలిసే అవకాశం ఉంది.